హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 4 to 5 ఇయర్స్ పాపకి క్రాప్ టాప్ పైన బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. ఎవరికైనా అవసరమైతే చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి లైనింగ్ ఒక 1/2 మీటర్ లైనింగ్ అయితే తీసుకోవాలి. ఈ లైనింగ్ వచ్చేసి మన వైపుకి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా ఒక 1 ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయాలి. ఇది కార్నర్ వరకు ఫోల్డింగ్ చేయకుండా ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకొని అప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆ 1.5 ఇంచ్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఇలా క్రాస్ లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ మార్కింగ్స్ అనేవి ఫోల్డింగ్ పైన మాత్రమే మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఓపెన్స్ వదిలాం కదా ఉక్స్ పట్టి కాజా పట్టి, అక్కడ మార్క్ చేసుకోవద్దు. ఇంకా టాప్ లెంగ్త్ బ్లౌజ్ లెంగ్త్ ఎంత కావాలో దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. అంటే ఎగ్జాక్ట్గా ఎంత కావాలో అందుకు 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా కలుపుకోవాలండి. ఇంకా నెక్ షోల్డర్ వచ్చి 4.5, ఆర్మ్ డౌన్ వచ్చి 4.5 అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని అయితే కలిపేద్దాం. మామూలుగా బ్లౌజ్ కటింగ్ అయితే ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్లో చేయాలండి. ఇంకా మార్జిన్ అనమాట, ఇంకా చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకొని ఒక 1.5 ఇంచ్ కానీ 2 ఇంచ్ ఎంత అవసరమో అంత మార్జిన్ అయితే పెట్టుకోవాలి. నెక్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేశానండి. ఈ 3 ఇంచెస్కి ఒక బాక్స్ అయితే డ్రా చేస్తాము. ఇక్కడ మామూలుగా అయితే నెక్ డ్రా చేసుకుంటాము, కానీ ఇక్కడ నెక్ డ్రా చేయకూడదు. ఇదే లైన్ మీద స్ట్రైట్గా ఆర్మ్ డౌన్ ఉంది కదా, ఆ లైన్కి అయితే స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక దీన్ని అయితే కట్ చేసుకుంటామండి. మామూలుగా నెక్ మాత్రమే కదా కట్ చేస్తాము, ఇక్కడ షోల్డర్ కూడా కట్ చేస్తాము. ఇక్కడ 3 ఇంచెస్ బాక్సెస్ అనమాట నెక్కి షోల్డర్ దగ్గర 3 ఇంచెస్కి ఎలా అయితే కట్ చేసామో ఆ 3 ఇంచెస్ని ఒరిజినల్ క్లాత్ దగ్గర కట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ కట్ చేసిన దానికంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1 ఇంచ్ కానీ మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ కోసం ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది, చిన్నపిల్లలే కాబట్టి. ఇంకా 2 ఇంచెస్కి నెక్ మార్క్ చేసాం కదా, అక్కడ వరకు మార్క్ చేసుకోవాలండి. షోల్డర్ వచ్చేసి 2.5 అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి. అంటే పైన కట్ చేసిన దానికి దగ్గర మనం కట్ చేసుకుంటాం మామూలుగా, కానీ ఈ బ్లౌజ్లో ఏంటంటే ఇలా కట్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, దాన్ని ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసి ఇలా స్ట్రైట్గా ఇలా కరువు తీసుకోవాలి. మీరు ఇక్కడ ఏ నెక్ డ్రా అయినా డ్రా చేసుకోవచ్చు. ఇంకా ఉక్స్ పట్టి కాజా పట్టి వరకు అలా నెక్ అనేది డ్రా చేసుకొని ఇంకా ఒక 1 ఇంచ్ ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. బాగా గమనించండి. మామూలుగా అయితే మనం పైనుంచి నెక్ షోల్డర్ కట్ చేసుకుంటాము, కానీ 3 ఇంచెస్ వదిలేసి అప్పుడు నెక్ షోల్డర్ అనేది మార్క్ చేసుకుంటాము. చూడండి, కట్ చేశాక ఇలా ఉంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉక్స్ పట్టికి కాజా పట్టికి. నెక్స్ అనేవి కన్ఫ్యూజన్ కాకుండా మంచిగా ఏదైనా మార్క్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేస్తున్నాను. షోల్డర్స్ దగ్గర 3 ఇంచెస్ కట్ చేసాం కదా, ఆ 3 ఇంచెస్ని ఇక్కడ ఒరిజినల్ క్లాత్ పైన కట్ చేసుకోవాలి. 3 ఇంచెస్ అంటే బ్యాక్ ఫ్రంట్ కలిపి 6 ఇంచెస్ అవుతుంది. అప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 7 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇంకా లెంగ్త్ వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. ఈ విధంగా 4 క్లాత్స్ అయితే కట్ చేసుకోవాలి. అంటే రైట్కి ఒకటి లెఫ్ట్కి ఒకటి అన్నట్టు. ఇప్పుడు వీటిని అయితే జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేయండి. అంటే భుజం దగ్గర ఫ్రిల్స్ పెట్టుకోవాలి కాబట్టి ఈ సైడ్ జాయింట్ అనమాట. ఈ సైడ్కి ఒక స్టిచ్, ఆ సైడ్కి ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. చూపిస్తా చూడండి. ఈ విధంగా 2 సైడ్ జాయిన్ చేసుకొని ఆపోజిట్లో జాయిన్ చేసుకోవద్దు. ఆపోజిట్ నుంచి ఇలా క్లాత్ని అయితే బయటకు తీయాలి. రాంగ్ వైపున స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఆ కార్నర్లో ఈ కార్నర్లో ఈ ఫ్రిల్స్ పెట్టుకున్న దాన్ని లైనింగ్కి అయితే జాయిన్ చేస్తాము. షోల్డర్స్ దగ్గర ఏం లేదండి, లైనింగ్లో షోల్డర్స్ దగ్గర ఎంత క్లాత్ అయితే కట్ చేస్తామో అంత క్లాత్ ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఈ విధంగా అయితే జాయిన్ చేస్తాం. ఇక్కడ మీరు ఫ్రిల్స్ అనేవి షోల్డర్ ఎంత విడ్త్ ఉందో సేమ్ అంతే విడ్త్తో పెట్టాల్సిన ఏం లేదండి. ఫ్రిల్స్ అనేవి చాలా సన్నగా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. షోల్డర్స్ దగ్గర ఏంటంటే కొంచెం సన్నగా వస్తాయి ఫ్రిల్స్ అనేవి. లేదనుకుంటే షోల్డర్ ఎంత విడ్త్ ఉందో అంతవరకు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు సమానంగా. ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టాను. ఈ విధంగా షోల్డర్స్కి ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేశాక ఈ లైనింగ్ ఉంది కదా, లైనింగ్ పైన షోల్డర్స్ దగ్గర అయితే ఫస్ట్ ఒక స్టిచ్ అయితే చేయండి. తర్వాత ఈ సైడ్ కూడా ఒక స్టిచ్ అయితే పడేటట్టు చూసుకోవాలి.
ఇప్పుడు లైనింగ్, సో ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ పైన రివర్స్ చేసి, ఇప్పుడు మామూలుగా నెక్ పైన స్టిచ్ చేసుకుని రివర్స్ ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలండి. అయితే చంక దగ్గర నుంచి మరోవైపు చంక వరకు స్టిచ్ చేసుకోవాలి. స్లీవ్లెస్ వస్తుంది కదా అది, అందుకోసం. అయితే ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఇవి ఉన్నాయి కదా, మనం ప్లీట్స్ పెట్టిన షోల్డర్స్ అనేవి చంక దగ్గర స్టిచ్చింగ్లోకి పోకుండా చూసుకోవాలి. సైడ్కి తీసుకుంటూ షోల్డర్స్ దగ్గర మాత్రం అది లైనింగ్ మిడిల్లో ఉన్న షోల్డర్స్ ఒరిజినల్ క్లాత్ పైన స్టిచ్చింగ్ పడేటట్టు చూసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి నెక్ అనమాట. ఇక్కడ నెక్ చూడండి, ఇంతవరకు చిన్నగా రౌండ్ షేప్ ఇచ్చాను. అక్కడ మీరు ఏ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు. ఇంకా ఈ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం స్టిచ్ చేశాక ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి టక్స్ అనేది ఇచ్చి లైనింగ్ని రివర్స్ చేసుకోవడమే. ఇలా అయిపోయాక ఇప్పుడు మొత్తం కలిపి ఒక స్టిచ్ అయితే చేయండి, లైనింగ్ని ఒరిజినల్ని కలిపి. ఇలా చేశాక ఇక్కడ 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా వదులుకోమన్నా కదా, అది డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చూడండి స్టిచ్ చేశాను. ఇలా నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకుని ఈ కింద నడుము దగ్గర వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇవి డాట్స్ ఉన్నాయి కదా, ఒక 4 ఇంచెస్ అలా గ్యాప్తో స్టిచ్ చేసుకోవాలండి. ఇంకా బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ని కింద పెట్టండి. ఫస్ట్ ఉక్స్ పట్టి మిడిల్లోకి రావాలి. ఈ సైడ్ ఆ సైడ్కి కన్ఫ్యూజన్ కాకుండా ఫస్ట్ మనం మార్క్ చేసుకుని ఉన్నాం కదా, అది మిడిల్లో ఉండేటట్టు చూసుకుని ఈ షోల్డర్స్ ఉన్నాయి కదా, ఆ షోల్డర్స్ని లైనింగ్ షోల్డర్ పైన పెట్టాలి. తర్వాత ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఈ ఒరిజినల్ని రాంగ్ సైడ్ పైన ఉండాలి, ఒరిజినల్ సైడ్ లోపలికి ఉండాలన్నమాట. ఇలా పెట్టుకొని నెక్ దగ్గర నాకు ఇక్కడ లైనింగ్ పైన కనిపిస్తుంది కాబట్టి నేను స్ట్రైట్గా స్టిచ్ చేసేస్తున్నాను. మీకు కనిపించకపోతే లైనింగ్ వైపుకి తిప్పుకొని అప్పుడు స్టిచ్ చేయండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ దగ్గర నుంచి షోల్డర్స్ వరకు అంటే చంక వరకు స్టిచ్ చేస్తున్నాను. ఇలా నెక్ దగ్గర స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి దీన్ని కూడా రివర్స్ చేసుకోవాలి. సింపుల్ అండి. కాకపోతే బ్యాక్ సైడ్ ఏంటంటే ఉక్స్ పట్టి మనకి చంక అనేది ఏ వైపుకి అనేది కన్ఫ్యూజన్ కాకుండా మార్క్ చేసుకోండి చాలు. చూడండి ఇప్పుడు రివర్స్ చేసామంటే ఒరిజినల్ క్లాత్ పైకి వచ్చేస్తుంది, షోల్డర్స్ అనేవి మిడిల్లోకి వచ్చేసాయి. ఇప్పుడు దీనిపైన కూడా టాప్ స్టిచ్ ఒకటి చేసుకోవాలి. తర్వాత ఒరిజినల్ లైనింగ్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. చూడండి నెక్ దగ్గర ఒక టాప్ స్టిచ్ చేశాక ఇప్పుడు ఒరిజినల్ని లైనింగ్ని కలిపి సైడ్స్ జాయిన్ చేసుకొని ఇక్కడ ఈ క్లాత్ని కూడా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేసుకోండి ఉక్స్ పట్టిని. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ మిడిల్లో ఉక్స్ పట్టి అనేది స్టిచ్ చేయాలి. ఇక్కడ 1.5 ఇంచ్ అలా గ్యాప్ వదిలేం కదా, లైన్ డ్రా చేస్తున్నాము, దాన్ని లోపలికి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా మీరు సపరేట్గా వేస్ట్ క్లాత్ అయినా తీసుకుని ఉక్స్ పట్టి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే ఇదైతే ఈజీ ప్రాసెస్ కాబట్టి సేమ్ ఇది డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేయండి. ఎలాగో ఎక్స్ట్రా క్లాత్ అయితే వదిలి ఉన్నాం కాబట్టి. ఈ విధంగా ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేశాక ఇంకా సైడ్ జాయింట్ అయితే ఎంతవరకు అవసరమో దాన్ని బట్టి ఫిట్టింగ్ అయితే చేసుకోండి. ఇలా సైడ్ జాయింట్ చేశాక ఈ సైడ్స్ ఈ క్లాత్ అనేది మీకు ఇరిటేషన్గా అనిపిస్తుందంటే కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేయండి. ఇప్పుడు ఓవర్లాక్ చేసిన విధంగా ఉంటుంది. నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇంకా బౌ అయితే స్టిచ్ చేస్తున్నానండి. బ్లౌజ్ పైన పెడితే బాగుంటుందని దీనికోసం ఇలా లెంగ్త్ ఉన్న క్లాత్ తీసుకుని అంటే మనకి ఎంత బౌ కావాలో దాన్ని బట్టి క్లాత్ తీసుకొని ఓపెన్స్ లేకుండా ఫోల్డింగ్ అంటే లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. అంటే ఒరిజినల్ లోపలికి పెట్టి రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకుంటాము. ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్నాక ఒక సైడు ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ కూడా లేకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్నాక ఈ ఫ్రిల్స్ అనేవి మిడిల్లో నుంచి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మిడిల్లోకి ఒక చిన్న స్టిచ్ అయితే పడాలి. ఇలా మిడిల్లోకి స్టిచ్ చేసుకున్నాక ఇంకా కాస్త మనకి థ్రెడ్ లాగా కనిపించడం కోసం ఒక 1.5 ఇంచ్ క్లాత్ తీసుకుని దానికి లోపలికి ఫోల్డింగ్ చేసి థ్రెడ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. టై కట్టుకోవడం కోసం ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అలాంటిది నాడాలాగా. దీన్ని వచ్చేసి రివర్స్ చేస్తున్నాను పిన్ తోటే. ఇప్పుడు దీన్ని ఈ బౌకి మిడిల్లో మనం స్టిచ్ చేసినాం కదా దానిపైన ఫోల్డింగ్ చేస్తాము.
ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని దాన్ని అయితే నీడిల్తో స్టిచ్ చేయండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పైన మీకు ఏ సైడ్ పెట్టాలనిపిస్తుందో ఆ సైడ్ అయితే పెట్టుకోవాలి. ఇంతేనండి, సింపుల్‌గా చిన్నపిల్లలకి అందమైన క్రాప్ టాప్ అయితే స్టిచ్ చేయొచ్చు. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్‌లో వచ్చేసి మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్స్ తోటి డ్రెసెస్, బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకున్నానో వీడియోస్ ఉన్నాయి. మీకు యూజ్ అవుతది అనిపిస్తే చూడండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.